మహాపర్వతాలు మహిమాన్వితములు, అందువల్ల ఏదైతే ఉందిలే, ఏదో మీ గొప్ప మీదిలే. కానీ మేరు పర్వతం మాత్రం కొంచెం ఇట్లా అన్నమాట నిజమే. నీవు ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడావో, నాతో నీవు ఇప్పుడు ఎట్టులాడితి ప్రధానత్వం అపేక్షించి ప్రస్ఫీతాటోప మహాప్రతాపగుణ గంభీరార్థయుక్తంబుగా నాతో అట్లనే ఆడే మేరు పర్వతం కూడా నాతో అట్లనే మాట్లాడింది అని అంటే అప్పుడు వీడికి చాలా కష్టం కలిగిందిట. కష్టం కలిగి నేను మేరు పర్వతం కంటే గొప్పవాడిని, మిగతా అన్ని పర్వతాల కంటే గొప్పవాడిని అని వాడికి ఇంకా నిద్ర పట్టడం లేదు. ఎట్లా కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకున్ వంటకమించునే ఇతర వైభవముల్ 10,000 మానసం వంటునే మానుషంబుగల ఎట్టి మనుష్యునకెంతవానికిన్ కంటకుడైన శాస్త్రవుడొకండు తనంతటి వాడు కలిగినన్. తనంతవాడు శత్రువు ఉంటే కంటికి నిద్ర వస్తుందా అని చాలా బాధపడి ఒక్కసారి తన పరాక్రమం చూపించాలి అని ఆకాశమంత ఎత్తు ఎగిరేట. పెంచి తనకు ఉన్నటువంటి దివ్యశక్తితో పెంచేటప్పటికీ సూర్యగమనాన్ని నిరోధించిందిట. అంటే ఇవాళ కథల్లాగా పురాణాలలో ఉన్న కథలు అనుకోండి, సూర్యుడు ఎక్కడున్నాడు, భూమి ఎక్కడున్నది, ఒక కొండ ఎంత పెరిగితే మాత్రం సూర్యుడు అంత ఎత్తు పెరుగుతుందే, ఎన్ని కోట్ల మైళ్ళు ఉన్నాడు సూర్యుడు అంటే ఈ కథలను ఏమిటంటే అర్థవాదాలుగా నిజమే జరిగినవే, కానీ ఎట్లా జరిగినవి, వాటి అంతరార్థం ఏమిటనేది తెలుసుకొని దాన్ని ఆ కథను ఆ రకంగా పరమార్థంతో భావించవలసి ఉంటుందన్నమాట. పెరిగేటప్పటికీ సూర్యుడు తూర్పు కొండ నుంచి బయలుదేరిన వాడు వింధ్యపర్వతం దాకా వచ్చేసరికి ఆ రథం ఆగిపోయింది. ఎందుకంటే కొండ అడ్డం వచ్చింది, అటు అవతలికి పోలేకపోయినాడు. 12 సంవత్సరాలు గడిచిందిట, సూర్యుడు కదలలేదు. కదలకపోతే ఏమైంది, ఎండున్న చోట ఎండ, చీకటి ఉన్న చోట చీకటి. అందుకే ఇప్పటికి కూడా మనకు ఉత్తర హిందుస్థానానికి 12 సంవత్సరాలు పంచాంగాల్లో తేడా ఉంది. పూర్వకాలపు కథలు అనుకోండి ఇవన్నీ కూడాను. ఏదైనా అందరూ కలిసి అందరూ బాధలు పడి కష్టాలు పడి మరి తట్టుకోలేక అందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు అన్నాడు, దేవతలు ఋషులు వెళ్ళి ఆయన అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, ఈ పని ఎవరి వల్ల కాదు, ఇది ఒక అగస్త్య మహర్షి వల్ల మాత్రమే అవుతుంది. మీరందరూ వెళ్ళి అగస్త్యుణ్ణి ప్రార్థించండి. అగస్త్య కుంభ సంభవ. అగస్త్యుడు మహానుభావుడు, మహర్షి, మహనీయుడు, మిత్రావరుణాంశ సంభవుడు. ఆయన మిత్రావరుణులు జంట దేవతలు. అందులో మిత్రుని యొక్క కుమారుడు అగస్త్యుడు, వరుణుని యొక్క కుమారుడు వశిష్ఠుడు. వీళ్ళిద్దరూ కూడాను కవల పిల్లల్లాంటి అన్నమాట. ఆ మిత్రావరుణాంశ సంభవుడు ఆయన్ని వెళ్ళి మీరు అడగండి అని అంటే వీళ్ళందరూ వెళ్ళారు. బృహస్పతి, దేవతలు, ఋషులు. ఒకసారి అగస్త్యాశ్రమానికి వెళ్ళేటప్పటికి ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఇదేమిటి ఇంత పెద్ద వాళ్ళందరూ వచ్చారు, ఒక్కసారి ఏమైంది అని అనుకున్నాను. అందరినీ ఆహ్వానించి మర్యాద చేసిన తర్వాత అప్పుడు బృహస్పతి చెప్పాడు, ఈ పని మీద వచ్చాము, నువ్వు మహానుభావుడివి, మహాతపస్సంపన్నుడివి, ఆ వింధ్యపర్వతరాజు యొక్క గర్వాన్ని నువ్వు ఆపించాలా అని అంటే ఇంతమంది వచ్చి అడిగితే ఎట్లా కాదంటాడు, కాదనలేక సరేలే అన్నాడు. అట్లనేనండి అన్నాడు. వాళ్ళు ఆతిథ్యం తీసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత భార్యతో మాట్లాడుతున్నాడు, ఎంత కర్మ వచ్చింది మనకు, కాశీపట్టణంలో శాశ్వతంగా ఉందాము అని అనుకొని వచ్చాము, కానీ కాశీ పరిస్థితి నన్ను బయటికి పంపించే స్థితి ఏర్పడింది. నిజానికి వింధ్యపర్వత గర్వాన్ని అంచడం ఏమి ఇంద్రుడికి చేత కాదా, వివరించి చూడంగ విసుమానములుగాక గోత్రారి వెరచునే కుధరములకు. వజ్రాన్ని ప్రయోగించి ఆ పర్వత గర్భాన్ని అణచగలిగినటువంటి వాడు కదా ఆయన, అలా అణచివేస్తే సరిపోదా, నన్నెందుకు అడిగారు వీళ్ళు. యుగ విరామమున బుర్రు తలుపగజాలు గాలి కొండదమింపజాలదెట్లు. యుగాంతమునందు ప్రళయ సమయం వచ్చినప్పుడు జింఝామ మహామారుతములు వీస్తాడు వాయువు, ప్రపంచం మొత్తాన్ని కదిలింపజేయగలడు, కొండలన్నింటినీ ఊపివేయగలడు. అలాంటి వాయువు, అగ్నిదేవుడు, వరుణదేవుడు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఇంతమంది ఉండంగా నా మీదికి నెట్టారు. రుద్రులాదిత్య తుషితమరుద్గణములు తక్కువగల దేవతలు జగత్రయము మింగి ఉమయ్యజాలుదురు. ఇంతటి వారు ఉండి కూడాను నన్ను ఇట్లా చేశారు. ఏం చేస్తుంది, అది కర్మ వాళ్ళది.